Hi my dear junior lineman aspirants. This video especially for ITI completed Telangana students. మీ అందరికీ తెలుసు కమింగ్ అక్టోబర్లో మనకి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్ రెండిట్లలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ 2200 పైచీలకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి సార్. మరి వీటిలలో ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ సాధించడానికి, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని జేఎల్ఎంలుగా తీర్చిదిద్దడానికి మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాం సార్. ఒక 50 మందినో 100 మందినో కాదు సార్, వీలైనంత ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని, ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తారో వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్స్ని జూనియర్ లైన్మెన్లుగా తీర్చిదిద్దడానికి వీఆర్ కమిటెడ్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బ్యాచెస్ ఫర్ ఐటీఐ జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్ కోసం. సో మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో, సాయి మేధా దిల్సుఖ్ నగర్ అంటే మీకు తెలుసు, మన ఫౌండర్ ఆఫ్ సాయి మేధా డాక్టర్ జి రమణ సార్, ఎక్స్ ట్రాన్స్కో ఏడీఈ సార్తో పాటుగా మన నాగరాజు సార్, ద లెజెండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్లో తెలుగులో ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే వేలో చెప్పే దాంట్లో ద ఫస్ట్ ఫ్యాకల్టీ ఇన్ అవర్ తెలంగాణ. అండ్ మన అశోక్ సార్, సంపత్ సార్, మేమంతా కూడా వీఆర్ డెడికేటెడ్ ఫర్ దట్. ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన సాయి మేధా నుంచి రావాలి. దానికోసం మనం న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ బ్యాచెస్ టుమారో నుంచి సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతాం. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం మెయిన్గా. అండ్ నిన్న మొన్న నాకు చాలా కాల్స్ వచ్చాయి, సార్ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరో కాల్ చేశారు, మీరు అక్కడే ఉన్నారంట. మేము ఎక్కడా లేం సార్. మేము అంటే మన రమణ సార్, నాగరాజు సార్, సంపత్ సార్, అశోక్ సార్ అందరం కూడా వీఆర్ ఎట్ ద రేట్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు అది, బట్ ఇంకా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎస్పీడీసీఎల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయో. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మన ఫోటోలు వేసుకున్నవి కూడా చూసాం. అన్ని అంటే కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు, కొంతమంది జెన్యున్ గా ఉంటారు సార్, కొంతమంది లేదు వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారు, మేమే చెప్తారు, ఇక్కడే ఉంటారు. అలాంటి కాల్స్ అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు బాగా. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈసారి జాబ్ మిస్ అవ్వద్దు. దానికోసం మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో ది హైలీ డెడికేటెడ్ టీమ్ అనేది ఉంది మీకోసం, రైట్ సార్. సో మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో స్టూడెంట్స్ ఎంతమందికి జాబ్ తీసుకురావాలి, మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని ఒక ఐడియా మనం ఇవ్వాలి సార్. మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, అతి త్వరలో మరి జేఎల్ఎం నోటిఫికేషన్ వెలువడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే మనం ఎన్నో బ్యాచెస్ ఇనిషియేట్ చేసాం. ఫ్రెష్గా ఈరోజు మరియు రేపు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కాల్ ఫర్ చేసాం. సో మరి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా ఈసారి ఎలా అయినా జాబ్ సాధించాలి అనేటువంటి ఒక కసితోటి ఈరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు, సార్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్లుగా సో గతంలో మనం ఎంతో మంది వేల మంది విద్యార్థులకి జేఎల్ఎం ట్రైనింగ్ ఇచ్చాం. సో వందల మంది విద్యార్థిని జేఎల్ఎంలుగా మనం అంటే జేఎల్ఎంలుగా రిక్రూటెడ్గా చేసాం. ఈసారి మా టార్గెట్ని మరింతగా పెంచుకున్నాం. ఈసారి ఎన్ని వీలైతే అన్ని 2000 నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, వర్స్ట్ కండిషన్లో కూడా 1000 మంది జేఎల్ఎం ని రిక్రూట్ చేయించే బాధ్యత మేము తీసుకున్నాం. అంటే చూడండి, ఇక్కడ మొత్తం క్లీన్ స్వీప్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ చేయబోతా ఉంది. దానికి కారణం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మరి స్టాఫ్ అండ్ స్కిల్ఫుల్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేము తీసుకున్నటువంటి ఇంటెన్సివ్ కేర్ కావచ్చు, లేకపోతే మా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, మేము ఇస్తున్నటువంటి మెటీరియల్స్ కావచ్చు, వీటన్నిటిని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఖచ్చితంగా నిజంగా మీరు జేఎల్ఎంగా మారాలి, జూనియర్ లైన్మెన్ జాబ్ సాధించాలి అంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ గేట్వే మీకు సాయి మేధా దిల్సుఖ్ నగర్. గతంలో మరి ప్రూవ్ చేసుకున్నాం, ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోబోతున్నాం. ఈ రోజు డేట్ని మీరు రిజిస్టర్ చేసుకోండి మీ మైండ్లో. జేఎల్ఎం నోటిఫికేషన్ వెలువడి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మరి డిస్ప్లే అవుతున్న రిజల్ట్స్లో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ మరి సాయి మేధా దిల్సుఖ్ నగర్ కైవసం చేసుకోబోతా ఉంది. సో ఇది మేము చేస్తున్న ఛాలెంజ్. ఏది ఏమైనప్పటికీ కూడా మా లక్ష్యం
మరి మిమ్మల్ని జూనియర్ లైన్మెన్ గా మార్చడమే. సో మీ గోల్ ఏదైతే ఉందో అదే మా గోల్ గా నిరంతరం కూడా హార్డ్ వర్క్ చేస్తూ మరి ఎప్పటికెప్పుడు కూడా కోర్సులో మరి అప్డేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైతే మరి నోటిఫికేషన్ పడిన తర్వాతకి మనం కోచింగ్ వెళ్దామనేటువంటి ఒక మీ మాంసలో ఉన్నారో మరి ఏ మాత్రం డిలే చేయకుండా ఇంకా కోచింగ్కి రండి. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీగా మేము ఎప్పుడు కూడా సజెస్ట్ చేస్తాం, ఆఫ్లైన్ ఫార్మాట్ అనేది చాలా ఒక స్ట్రాంగ్ డొమైన్. ఎందుకంటే ఆఫ్లైన్ ఫార్మాట్లో నేరుగా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి డౌట్ క్లారిఫికేషన్ ఇన్స్టాంటేస్గా జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్, ఒకవేళ మరి ఎంత ప్రయత్నం చేసినా మీరు హైదరాబాద్కి రాలేని పక్షంలో మాత్రమే మేము ఆన్లైన్ని మేము ప్రిఫర్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా కోచింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి జాబ్ సాధించాలంటే ఈ రేసులో మీరు వెనకబడి పోతారు. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈసారి టార్గెట్ జేఎల్ఎం అంటే ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జేఎల్ఎం రిక్రూట్మెంట్స్ ఇన్ 2024. సో డెఫినెట్లీ ఈ ఛాలెంజ్ని మేము అచీవ్ చేస్తామని బలంగా నమ్ముతున్నాం. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. మరి మాతో కలిసి మీరు నడవండి. మిమ్మల్ని జేఎల్ఎంగా మార్చి పంపించే బాధ్యత మాది. సో మన నినాదం ఏంటి సార్ ఇప్పటి నుంచి? టార్గెట్ జేఎల్ఎం. సో ఫైనల్లీ మీ మైండ్లో అదే ఉండాలి, టార్గెట్ జేఎల్ఎం. వి నీడ్ టు క్రాక్ ఇట్, అంతే సార్. ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ కొట్టే వెళ్ళాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యండి. ఖచ్చితంగా ఆ విధంగా మీరు హార్డ్ వర్క్ చేయాలి. మేము చేపిస్తాం. మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఆ సక్సెస్లో మీరు ఉండాలి, మీతో పాటు మేము ఉంటాం. రైట్ సార్? Right. Thank you very much, my Wish you good luck and all the best.